రోజు ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటున్న ఏలియన్స్ విజ్డమ్ నా మస్తిష్కపు అవగాహన పరిమితుల్ని మరింతగా పెంచి నా మైండ్ని రిమార్కబుల్ మైండ్గా మారుస్తుంది. తథాస్తు. నా గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ గారికి, మాస్టర్ టీచర్ రామ్తా గారికి నా ఆత్మపూర్వక నమస్కారాలు. ఏలియన్స్ విజ్డమ్ 2వ ఎపిసోడ్లోనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. మనం గత ఎపిసోడ్లో ఏలియన్స్ని ఆధ్యాత్మిక సహోదరులుగా సంబోధించాము. అది వాస్తవమైన మాట, సత్యమైనటువంటి పలుకు. ఎస్, వారు మన ఆత్మీయులు, ఆధ్యాత్మికత కలిగి ఉన్నవారు, వారు మన సహోదరులు. అలాంటి ఏలియస్ రేసెస్లో ఒక ముఖ్యమైన రేస్ గురించి మనం తెలుసుకుందాము. అలాగే మనం గత ఎపిసోడ్లో వారి యొక్క ఆకారాలకు సంబంధించి కూడా మనం ఒక విషయాన్ని ప్రారంభించాము. ప్రతి తలం యొక్క సాంద్రతకి తగినట్టుగా ఒక దేహం రూపుదాలుస్తుంది. ఇప్పుడు ఈ కుర్చీ కదులుతున్నటువంటి ప్రకంపనా వేగానికి తగినట్టుగా నా దేహ ప్రకంపనా వేగము ఉంటేనే నేను ఈ చైర్లో కూర్చోగలను. అలా ఈ భూమి యొక్క ప్రకంపనా వేగానికి తగినట్టుగా నా శరీరం ప్రకంపిస్తేనే నేను ఈ భూమి మీద నిల్చోగలను. అలాగే ఇక్కడ నాకు ఎలాగైతే రక్తమాంసాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ శరీరము ఉందో, ఆయా తలాలలో జీవిస్తున్నటువంటి మన ఆధ్యాత్మిక సహోదరులకి ఆ తలాల ప్రకంపనా వేగానికి సంబంధించినటువంటి ఆ దేహం ఉంటుంది. అందుకే మన దేహాలలో విభిన్నత ఉంటుంది, వైరుధ్యం ఉంటుంది మాస్టర్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఏలియన్స్ రేసెస్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక రేస్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఒక స్ట్రెయిన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. స్ట్రెయిన్ అంటే ఒక జాతి గురించి మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. ఇంటర్స్టెల్లార్ బీయింగ్స్ అంటారు వీరిని. ఇంటర్స్టెల్లార్ బీయింగ్స్ అంటే మనం నేర్చుకున్నాము, నక్షత్ర లోకాల మధ్యలో ఉంటారు, ప్లస్ కాంతితో పనిచేసేవారు. పూర్తి స్థాయి కాంతితో పనిచేసే వారిని కూడా ఇంటర్స్టెల్లార్ బీయింగ్స్ అంటారు. వీరు 7 సిస్టర్స్కి అవతల ఉంటారు. కొన్ని నక్షత్రాలకి మనం కొన్ని పేర్లు పెట్టుకున్నాం మన సౌలభ్యం కోసం. మన శాస్త్రజ్ఞులు పెట్టారు 7 సిస్టర్స్ అని పిలుచుకునేటువంటి నక్షత్రాలకి అవతల ఉన్నటువంటి ఇంకా ప్లైడియన్ సిస్టమ్ ఉంటుంది కదా, మీకు అందరికీ తెలుసు ప్లైడియన్ సిస్టమ్స్. మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్కి బాగా అవగాహన. ప్లైడియన్స్ అంటే నక్షత్ర మిత్రులుగా మీకు అందరికీ తెలుసు. ఆ ప్లైడియన్స్కి అవతలగా, ఆండ్రోమిడా నక్షత్రానికి అవతలగా ఉన్నటువంటి నార్త్ స్టార్ వెనక ఉన్నటువంటి వారి గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకుంటుంది నార్త్ స్టార్కి సంబంధించిన వారి గురించి, అంటే రామ్తాని గురించి మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి? రామ్తాని గురించి చెప్పుకుంటున్నాం. వీరు వీళ్ళ యొక్క క్రాఫ్ట్ అంటే వాహక నౌక. వీళ్ళ వాహక నౌక ఒక్క క్షణంలో నార్త్ స్టార్ దగ్గర ఉంటుంది, మరుక్షణంలో కూడా మన భూమి మీదికి ఉంటుంది. అంటే ఇక్కడ రామ్తా తన గురించి తనను పరిచయం చేసుకుంటున్నారు. ఆల్రెడీ తన యొక్క భౌతిక మానవుడిగా జీవించినప్పుడు తాను ఎలా జీవించాడో మనకి పరిచయం చేసుకున్నారు. మనం చెప్పుకున్నాం ఆ విషయాలన్నీ. ఇప్పుడు తాను ఉన్నటువంటి స్థితి, ఇప్పుడు తాను ఎలా ఉన్నాడో తన గురించి రామ్ మనకి పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి, వీరి యొక్క వాహక నౌక, ఆ క్రాఫ్ట్ అనేది ఒక్క క్షణంలో నార్త్ స్టార్ దగ్గర ఉంటే ఒక్క క్షణంలో మన దగ్గర ఉంటుంది అంట. ఇట్స్ వెరీ ఇల్యూమినేటెడ్ అని చెప్పి అంటారు. అవి ఎంత కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుందంటే ఆ వాహక నౌక యొక్క కాంతి 10,000 సూర్యుల కాంతిలాగా ఉంటుంది. 10,000 సూర్యుళ్ళు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత కాంతివంతంగా అయితే ఉంటుందో, వీరి గ్రహాంతర నౌక కూడా అంతే కాంతివంతంగా ఉంటుంది. అంత మిరుమిట్లు గొలిపేలా ఉంటుంది వీరి యొక్క వాహక నౌక. మరి మనకి ఎందుకు కనిపించడం లేదు అంటే, వీరి గ్రహాంతర నౌకలో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి అంటే, వీరి యూఎఫ్ఓ అని కూడా చెప్పుకున్నాం కదా, ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి అంటే మనకి కనబడకుండా కూడా అదృశ్యంగా మారిపోగలటువంటి అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబడి ఉంటుంది. అది
మనకు కనబడకుండా కూడా అది అలా అదృశ్యంగా ఉండగలదు. అది అలాగే ఉంటుంది. మన ఆకాశంలో అలా ఉంటుంది. అది మనకు కనబడకుండా కూడా అదృశ్యంగా ఉండగల సాంకేతికత కూడా దాని సొంతమై ఉంటుంది. దానిలో టెక్నాలజీ నిక్షిప్తమై ఉంటుంది మాస్టర్స్. అది కాలాన్ని, దూరాన్ని, స్పేస్, వైశాల్యాన్ని దానికి వర్తించవు. టైం, స్పేస్, డిస్టెన్స్ యూఎఫ్ఓ అని కాదు, గ్రహాంతర వాసుల యూఎఫ్ఓకి కూడా టైం, స్పేస్, డిస్టెన్స్ అనేది వర్తించదు. ఒక్క క్షణంలో అక్కడ ఉంటే మరుక్షణంలో ఇక్కడ ఉంటుంది. ఓకే, మరి వీరి యొక్క జీవన విధానం ఎలాగో చూస్తే వీరు హైపర్ లైట్తో పనిచేస్తారు. మనం కాంతి లైట్ బీయింగ్స్ అని మన అందరం లైట్ బీయింగ్సే మాస్టర్స్, అందరం లైట్ బీయింగ్సే. వీరు హైపర్ లైట్ బీయింగ్స్. హైపర్ లైట్ అనేది ఇంకా ఫిజిక్స్లో కనిపెట్టాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు ఇప్పుడిప్పుడే మన ప్రియతమ భౌతిక శాస్త్రవేత్తలు కనిపెడుతూ ఉన్నారు. హైపర్ లైట్ మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది వీరి వాహక నౌక ప్రయాణం చేస్తుంది. వీరు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. హైపర్ లైట్ మన ఫిజిక్స్లో హయ్యెస్ట్ వర్డ్ అనమాట. హైపర్ లైట్తో ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు వీరి యొక్క భౌతిక రూపాన్ని కూడా వర్ణిస్తారు రామ్తా. ఎందుకంటే ఆయన రూపమే కదా. చాలా పొడుగ్గా ఉంటారు మాస్టర్స్ వీళ్ళు. 8 అడుగుల నుంచి 10 అడుగుల హైట్లో ఉంటారు వీరు. అందుకే జేజెడ్ నైట్ ముందు రామ్తా ప్రత్యక్షమైనప్పుడు నా ముందు 10 అడుగుల మహావిగ్రహం ప్రత్యక్షమైంది, పొడుగ్గా ఉన్న విగ్రహం, కాంతితో మిలమిల మెరుస్తూ ఉంది అని చెప్తుంది జేజెడ్ నైట్ తాను వర్ణించేటప్పుడు. అలా తన పొడవు వచ్చేసి 8 అడుగుల నుంచి 10 అడుగుల వరకు ఉంటుంది. ఈ ఇంటర్స్టెల్లార్ బీయింగ్స్, నార్త్ స్టార్స్ వాళ్ళ గురించి. అలాగే వీళ్ళు చాలా పల్చగా ఉంటారు, వెయిట్ తక్కువగా ఉంటుంది. వీళ్ళు లైట్గా ఉంటారు, వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది, కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు. వీరు వేసుకునే దుస్తులు కూడా కాంతితో తయారు చేయబడి ఉంటాయి. ప్రతిదీ వీరు కాంతి మాస్టర్స్. కాంతి మీద ప్రయాణం చేస్తారు, కాంతిలాగా ఉంటారు. వారు వేసుకునే దుస్తులు కూడా కాంతితో తయారు చేయబడేటువంటి దుస్తులు వేసుకుంటారు వీరు. అందుకే రామ్తాని జేజెడ్ నైట్ మొట్టమొదటిసారి చూసినట్టుగా వర్ణిస్తుంది కదా. అసలు ఆ దుస్తుల యొక్క క్లాత్ ఎలాంటి క్లాత్ అనుకున్నాను, కానీ చూస్తే ఆ క్లాత్ అనేది లైట్ అని నాకు తరువాత అర్థమైంది అని చెప్తుంది జేజెడ్ నైట్ రామ్తాని మొదటిసారిగా తన వంటగదిలో చూసినప్పుడు. అలా వీరి దుస్తులు మొత్తం కూడా కాంతితో తయారు చేయబడి ఉంటాయి. కాంతితో తయారు చేయబడి ప్రకాశవంతంగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు. 8 అడుగుల నుంచి 10 అడుగుల అటువంటి ఎత్తులో ఉంటారు. చాలా సౌందర్యవంతంగా ఉంటారు అని చెప్తాడు రామ్. చాలా సౌందర్యవంతంగా ఉంటారు మాస్టర్స్. ఎంత సౌందర్యం అంటే వీరిది, చూడగానే మనం ప్రేమలో పడిపోతామని కూడా వాడతారు రామ్ ఒక పదాన్ని. అంత మహా సౌందర్యవంతంగా ఉంటారు. వీరి శిరస్సులు పెద్దగా ఉంటాయి. వీరి శిరస్సులు, శరీరం చాలా తేలికగా ఉంటుంది. మన యొక్క బయలాజికల్ సిస్టమ్కి, మన యొక్క ఆహారాన్ని తీసుకుని జీర్ణం చేసుకునేటువంటి మన యొక్క జీర్ణ వ్యవస్థలాగా, మన యొక్క శరీర వ్యవస్థలాగా, మన యొక్క బయోలాజికల్ సిస్టానికి వారి యొక్క బయోలాజికల్ సిస్టానికి చాలా తేడా ఉంటుంది. వారు మనలాగా ఫుడ్ స్టఫ్స్, మనం ఏదైనా ఫుడ్ స్టఫ్ మీద ఆధారపడతాం కదా. మనకి శక్తి కావాలంటే ఏదైనా ఆహారం తీసుకోవాల్సిందే. మనం ఆహారం తీసుకోకుంటే మనం నిస్సత్తువలా మారిపోతూ ఉంటాము, నిస్సారంగా మారిపోతూ ఉంటాము. మనం ఫుడ్ స్టఫ్స్ మీద డిపెండ్ అవుతూ వస్తూ ఉంటాము. కానీ వారు మాత్రం ఫుడ్ స్టఫ్స్ మీద డిపెండ్ అవ్వరు. వారు ఆహారాన్ని తీసుకోరు. మరి వారి యొక్క ఆహారం ఏంటి అంటే ప్రాణ. వాళ్ళు ప్రాణాన్ని ఆహారంగా తీసుకుంటారు అంటారు. ప్రాణ అనే పదం యొక్క యాన్షియంట్ టర్మినాలజీ ఏంటంటే సత్యం అని అర్థం. ప్రాణ అనే పదం యొక్క యాన్షియంట్ టర్మినాలజీ సత్యం, ట్రూత్. అంటే వీరు సత్యాన్నే ఆహారంగా తీసుకుంటారు అని అర్థం. సత్యమే వీరికి శక్తిని అందిస్తుంది. చూడండి ఈ పదం ఎంత అద్భుతంగా ఉందో. మనకి కూడా మాస్టర్స్ ఈ భూతలం మీద మన ఈ బయోలాజికల్ సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకున్నాము, కానీ మనము కూడా ఫుడ్ స్టఫ్స్ మీద జీవించాల్సిన అవసరం కూడా లేదు. ముందు
మనము కూడా సత్యాన్ని జ్ఞానాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు మనలో మనం దాచుకున్నటువంటి కుండలిని శక్తి మన జీవించడానికి అవసరమైన శక్తిగా కన్వర్జేషన్లోనికి మారిపోతుంది. మరి వారు ఎలా ఆలోచిస్తారు? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక్క క్షణంలో వారి యొక్క ఆలోచన ఎక్కడికైనా ప్రయాణం చేయగలిగి ఉంటుంది. ఎక్కడికైనా వారు ఆలోచన ద్వారానే ప్రయాణం చేస్తారు. ఆలోచించిన మరుక్షణము ఆ కాంతి మీద వారు ఏ ప్రదేశానికైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశానికి వెళ్తారు వాళ్ళు. వీరు ఇంటర్స్టెల్లార్ బీయింగ్స్ మాత్రమే కాదు, ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్ కూడా. చూడండి, రెండిటికి ఉన్నటువంటి భేదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంటర్స్టెల్లార్ బీయింగ్స్ అంటే కాంతి లోకాల మధ్యలో ఉండి కాంతి మీద, హైపర్ లైట్ మీద ప్రయాణం చేసేవారిని మనం ఇంటర్స్టెల్లార్ బీయింగ్స్ అన్నాం కదా. అలాగే వీరు ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్ కూడా. ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్ అంటే ఏ క్షణంలో కావాలి అంటే ఆ క్షణంలో, ఏ తలం మీదికి కావాలి అంటే ఆ తలంతో అనుసంధానం అవ్వగలిగే సహజ సిద్ధమైనటువంటి మస్తిష్కపు సామర్థ్యమే ఇంటర్ డైమెన్షనల్ థింగ్. ఎస్, దే ఆర్ ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్. వారు ఇప్పుడు వాళ్ళ తలం మీద ఉన్నారు కదా, ఆండ్రోమిడా నక్షత్రానికి అవతల ఉన్నటువంటి నార్త్ స్టార్ మీద ఉన్నారు కదా. అక్కడ ఉన్నా కూడా వీరు వేరే ఏ తలంతో అయినా అనుసంధానం చెందగలరు స్పాట్లో, ఆన్ ద స్పాట్. ఇంకా దానికంటే హైయెస్ట్ తలం మీదికి వెళ్ళగలరు, దానికంటే వేరే తలం మీదికి వెళ్ళగలరు, ఏ నక్షత్ర లోకానికైనా వెళ్ళగలరు. అక్కడ వెళ్ళి క్షణంలో అక్కడి కార్యకలాపాలలో పాలు పంచుకొని రాగలరు. దట్ ఈస్ ద ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్ అంటే దాని యొక్క అర్థం. ఏ డైమెన్షన్లోకైనా అలా వెళ్ళి రాగలరు. రెండు డైమెన్షన్ల మధ్యలో ప్రయాణం చేయగలరు కాబట్టే ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్ అంటాం. మరి మనం మానవులం, వీఆర్ ఇంట్రా డైమెన్షనల్ బీయింగ్స్. వీఆర్ ఇంట్రా డైమెన్షనల్ బీయింగ్స్. ఒకే డైమెన్షన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఒకే భూతలంలో ప్రయాణం చేస్తూ ఉంటాము. వీఆర్ ఇంట్రా డైమెన్షనల్ బీయింగ్స్. అవర్ బిగ్ బ్రదర్స్ ఆర్, మన ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులు, దే ఆర్ ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్. వాళ్ళు హాయిగా ఏ తలంతో కావాలంటే ఆ తలంలో వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. వాళ్ళు ప్రయాణం చేయాలనుకుంటే ఎంతసేపు, సెకండ్ కాలంలో ఆ తలం మీదకి ఉంటారు కదా. ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండానే బ్రెయిన్ తోటే అక్కడికి ఇంట్రాక్ట్ అవ్వగలరు. అక్కడి కార్యకలాపాలలో పాలు పంచుకోగల సామర్థ్యం ఉంటుంది కాబట్టే వీళ్ళని మనం ఏమంటాం, ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్ అంటాం. వీరు రెక్కలని కూడా కలిగి ఉంటారు మాస్టర్స్. వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనది ఏంటంటే వీరు రెక్కలని కూడా కలిగి ఉంటారు. అందుకే వీరిని వింగ్ గాడ్స్, రెక్కల దేవతలుగా పిలుచుకుంటాము. మనం వీరిని దేవతలుగా, గంధర్వులుగా పిలుచుకుంటాం కదా మాస్టర్స్. ఆ గంధర్వులు వీరే. మన పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానంలో, ఇప్పటి నుంచి పురాతనమైన మాట తీసేద్దాం మాస్టర్స్, మన సనాతనమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానంలో మన ఎంతోమంది ఋషులు, మునులు, యోగీశ్వరులు, సిద్ధులు పొందిన వారు హాయిగా అలా ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నప్పుడు వీళ్ళని దర్శించేవారు, వీళ్ళందరినీ చూశారు కాబట్టే చూడండి మన పురాణాల్లో గంధర్వుల గురించి, రెక్కలు ఉన్నటువంటి దేవతల గురించి మనందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. రెక్కల దేవతల గురించి మనకి సమాచారాన్ని వాళ్ళు పొందుపరిచారు గ్రంథాలలో. మనకున్నటువంటి ఎన్నో రకాల పురాణాలలో ఈ గంధర్వులు అన్న టాపిక్ వస్తుంది కదా. ఎస్, వీళ్ళని అలా గంధర్వులుగా మనం పిలుచుకుంటాము. దాదాపుగా మన పురాణాలలో నిక్షిప్తమైనటువంటి గంధర్వులందరూ వీళ్ళే. మన పురాణాలలో నిక్షిప్తమైనటువంటి దేవతలు అందరూ వీరే. వారి పేర్లతో ఉన్న వాళ్ళందరూ వీళ్ళే. వీళ్ళని అలా ధ్యాన స్థితిలో ఎలా దర్శిస్తారు? తోడై ధ్యానంలో మనం కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన మూడో కన్ను విచ్చుకున్నటువంటి మన మూడో కన్ను ద్వారా వారు వీరిని చూసేవారు, సంభాషించేవారు కూడా.
అలా అద్భుతమైన సౌందర్యంతో 10 అడుగుల ఎత్తు ఉండి లైట్గా ఉండి కాంతివంతమైన దుస్తులు వేసుకొని ఉన్నటువంటి గంధర్వులు వీరే. ఇంకా మన హిందూ పురాణాల్లో చాలా తెలుసుకున్నాం. ఇంకా మనకి గ్రీకు పురాణాల్లో, ఈజిప్షియన్ పురాణాల్లో కూడా మైకేల్ అంటే ఇతనే, వింగ్డ్ గాడే, గ్యాబ్రియల్గా మనం చెప్పుకున్నాము. జీసస్కి దర్శనమిస్తాడు, ముహమ్మద్ ప్రవక్తకి కూడా గ్యాబ్రియల్ దర్శనమిస్తాడు. గ్యాబ్రియల్ ద్వారానే ముహమ్మద్ ప్రవక్త జీసస్ జ్ఞానాన్ని నేర్చుకున్నారు అని చెప్పి మనకి కొన్ని చోట్ల చెప్పబడుతూ ఉంటుంది. అలాంటి గ్యాబ్రియల్, మైకేల్, ఇంకా చెప్పుకుంటే రామ్ కూడా ఈ గంధర్వులే. ఈ ఇంటర్స్టెల్లార్కి, ఈ నార్త్ స్టార్కి సంబంధించిన వ్యక్తే. మన రామ్ కూడా, మన ఏ రామ్తా విజ్ఞానాన్ని, ఏ రాముడి విజ్ఞానాన్ని అయితే మనం నేర్చుకుంటున్నామో ఆ రామ్తా కూడా వింగ్డ్ గాడే, రెక్కల దేవతలు కలిగి ఉన్నటువంటి గాడ్ దైవము, రెక్కల దైవంగా చెప్పుకున్నటువంటి ఆ గంధర్వుడే. చూసారా మాస్టర్స్, వీరు ఎంత అద్భుతమైన వారు. అయితే వీరు మనకి ఎక్కువగా కాంటాక్ట్లోకి వచ్చారు మానవులకి. ఎందుకు అంటే వీరి యొక్క దేహ నిర్మాణము మన యొక్క దేహ నిర్మాణములాగా ఉంటుంది. ఇది మనం బాగా గమనించుకోవాలి, దృష్టిలో కూడా పెట్టుకోవాలి. మన దేహ నిర్మాణం ఎలా అయితే ఉంది, మనకి పైన ఉన్నటువంటి ఈ తలకాయ, లోపల మెదడు, మస్తిష్కము, కాళ్ళు, చేతులు, ఒక మొండెము, శరీరము, స్థూలంగా మన దేహ నిర్మాణం ఎలాగైతే ఉంటుందో వీరి దేహ నిర్మాణము కూడా సేమ్ టు సేమ్ మానవ దేహ నిర్మాణం యొక్క స్ట్రక్చర్ లాగానే ఉంటుంది. మన స్ట్రక్చరు వీరి స్ట్రక్చరు సేమ్గా ఉంటుంది మాస్టర్స్, సేమ్ టు సేమ్ అన్నమాట. కాకపోతే ఆ స్ట్రక్చర్లో మనం కొద్దిగా సాంద్రతగా ఉంటాము, మనం వెయిట్గా ఉంటాము, కానీ వాళ్ళు లైట్గా ఉంటారు. మనం వెయిట్, వాళ్ళు లైట్, కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్గానే ఉంటుంది. మిగతా స్ట్రక్చర్ అన్నమాట, బేసిక్ అవుట్లైన్ అంటాం కదా. మానవుడి యొక్క దేహ నిర్మాణ అవుట్లైన్స్ తోటి వీరి యొక్క దేహ నిర్మాణ అవుట్లైన్స్ ఉంటుంది. ఓకే, అయితే వీరు మానవులతో ఎప్పుడూ నిత్యము సంబంధాలు జరుపుతూనే ఉంటారు. వీరు ఒక్క క్షణంలో మానవుడి యొక్క ఆలోచనల లోపలికి కూడా ప్రవేశించగలరు. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాము. వీరు మన యొక్క ఆలోచనల్లోకి ఎంటర్ అవుతారు మాస్టర్స్. మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది వీరికి అర్థమవుతుంది. అందుకే రామ్తా ఏమంటారు, నువ్వు ఎలా ఆలోచిస్తావో నాకు తెలుసు, నువ్వు ఏమి ఆలోచిస్తావో నాకు తెలుసు, అందుకనే నీ సంకల్ప శాస్త్రాన్ని ప్రత్యేకంగా నేను డిజైన్ చేశాను అంటారు రామ్తా. అందుకే ఈ నార్త్ స్టార్ పీపుల్ అనేవాళ్ళు మన లోపల మన ప్రతి ఆలోచనల్ని గ్రహిస్తూ ఉంటారు వీరు. కానీ అక్కడ మన స్వేచ్ఛ అంటూ ఒకటి ఉంది కదా, మరి మన స్వేచ్ఛ పోయినట్టే కదా అని మనం అనుకుంటూ ఉంటారేమో మాస్టర్స్. అది మన స్వేచ్ఛ పోయినట్టు కాదు, దాని వెనక కూడా మన ప్రయోజనమే దాగి ఉంది. మన ఆలోచనలలోకి వీరు చొచ్చుకుపోవడం వెనకాల కూడా మానవ జాతి యొక్క ప్రయోజనము ఆధారపడి ఉంది, ఈ భూతలము యొక్క ప్రయోజనము ఆధారపడి ఉంది. మనం ఏమనుకుంటాం తెలుసా, మనం ఆలోచించేది ఏది ఎవరికీ తెలియదేమో అనుకుంటాం. కానీ మాస్టర్స్, విశ్వంలో మీ ఆలోచనలు అనేవి ఓపెన్ మైండ్, అన్నీ తెరవబడే ఉంటాయి. మీరెవరెవరు ఏమేమి ఆలోచిస్తున్నారు అనేది అంతా ఓపెనే, ఇక్కడ ఏది క్లోజ్డ్గా లేదు. ఈ నార్త్ స్టార్ వాళ్ళు ఒక టీవీ స్క్రీన్ మీద ఎలాగైతే మనం సీరియల్స్, ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటామో, సినిమా చూస్తూ ఉంటామో, మన ఆలోచనల్ని మొత్తం కూడా ఆ స్క్రీన్ మీద ప్రదర్శించబడుతూ ఉంటాయి మాస్టర్స్. అందుకని జాగ్రత్తగా ఆలోచించండి, బివేర్ ఆఫ్ దెమ్. వాళ్ళు కలగజేసుకోరు, మళ్ళీ మనల్ని ఇలాగే ఆలోచించండి అని మనం అడిగినంత వరకు వాళ్ళు చెప్పరు. మన స్వేచ్ఛని వాళ్ళు గౌరవిస్తారు. మనం ఎలా ఆలోచిస్తున్నా కూడా వాళ్ళు మన ఆలోచనల్ని గమనిస్తూ ఉంటారు, అంతే. గమనిస్తూ ఓహో ఈ మానవుడు ఇలా ఆలోచిస్తున్నాడా అంటారు. ఎందుకు మరి వారు మన ఆలోచనల్ని గమనించడం అంటే, మన కోసమని చెప్పుకున్నాం కదా. ఎందుకు మన కోసం అంటే మాస్టర్స్, ఒకానొక సమయంలో ఒక నాగరికత వర్ధిల్లింది మన భూతలం మీద. రామ్ ఏమంటారంటే అత్యంత ఘోరమైన నాగరికత అంటారు, దాన్ని వర్ణిస్తారు. అసలు రామ్తా నోట్ ఏమంటే అలాంటి మాట రాదు, అన్సివిలైజ్డ్ రేస్ అంటారు.
ఆ టైంలో అంటే ఆ భూతలం మీద ఏ మాత్రం కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేని, ఏ మాత్రం కూడా ఆత్మజ్ఞానం అంటే తెలియనటువంటి ఒక నాగరికత వర్ధిల్లింది. ఒకానొక సమయంలో వారి యొక్క అజ్ఞానంతో భూతలాన్ని సర్వనాశనం చేశారు, వారిని వారు కూడా నాశనం చేసుకున్నారు అంటారు. భూతలాన్ని సర్వనాశనం చేశారంట, మనల్ని కూడా సర్వనాశనం, అంటే వాళ్ళని వాళ్ళు కూడా, మనల్ని నేను ఎందుకన్నానంటే మనం కూడా మానవులం కాబట్టి, వారు కూడా మానవులు కాబట్టి, ఆ నాగరికతలో జీవించినటువంటి మానవులు పూర్తిగా అసలు టోటల్లీ అన్సివిలైజ్డ్, ఏమాత్రం. అందుకని చీకటి రోజులు అన్నాం కదా, అది చీకటి యుగం. అది భౌతికంగా చీకటి యుగమే, ఆధ్యాత్మికంగా కూడా చీకటి యుగమే. ఎప్పుడు సంభవించింది తెలుసా ఆ చీకటి యుగం? మతమౌఢ్యం ఎక్కువైనప్పుడు. మతం కంటే ముందు ఆధ్యాత్మికతే రాజ్యమేలింది మాస్టర్స్. ఆధ్యాత్మికత అత్యుత్వంగా రాజ్యమేలినప్పుడు సనాతన విజ్ఞాన పాఠశాలలు వచ్చాయి. ప్రజలందరూ 7.5 సంవత్సరాలు ఆ పాఠశాలలకు వెళ్ళి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నేర్చుకునేవారు. ఆ తరువాత ఆ ఆత్మజ్ఞానం నేర్చుకున్న కొద్దిమంది టైరాంట్స్ మానవ జాతిని అదుపులో పెట్టుకోవాలి అని చెప్పి మతాన్ని సృష్టించారు. మతాన్ని సృష్టించిన వారు ఆ తరువాత మతమౌఢ్యంలో పడిపోయారు. ఆ మతమౌఢ్యం రాజ్యమిల్లినటువంటి పిచ్చి అన్నమాట. అది ఒక రకమైనటువంటి మత పిచ్చి రాజ్యమేలినటువంటి చీకటి యుగంలో ఒక అనాగరికమైన నాగరికత జీవించిందంట. ఆ అనాగరికమైన నాగరికత తమని తాము ధ్వంసం చేసుకుంది, భూతలాన్ని కూడా ధ్వంసం చేసింది అంటారు. ఓజోన్ పొరకి రంధ్రం పడింది ఆ కాలంలోనే అంటారు. ప్రయోగాలతోటి, సైంటిఫిక్ ప్రయోగాలతోటి, అవసరము లేనటువంటి ప్రయోగాలతోటి. అణువుని విచ్ఛిన్నం చేశారు శక్తిని కనిపెడదామని, కానీ ఆ శక్తిని కంట్రోల్ చేయలేకపోయారు. ఎన్నో ప్రయోగాలు చేశారు వాళ్ళు, కానీ అప్పుడు భూతలం మీద ఉన్నటువంటి వాతావరణం మొత్తాన్ని విధ్వంసం చేశారు, తాము నాశనం అయిపోయారు. మానవ జాతి అనేది నాశనం ఇక అవుతుంది అన్నటువంటి ఆఖరి రోజుల్లో వాళ్ళు కలగజేసుకున్నారు మాస్టర్స్. ఆ గంధర్వులు కలగజేసుకున్నారు, మన సహోదరులు కలగజేసుకున్నారు, నార్త్ స్టార్ పీపుల్ కలగజేసుకొని మళ్ళీ మనలో వారి యొక్క బీజాలను ప్రవేశపెట్టారు ఫిజికల్గా. అసలు అంతమైపోయిన చివరి రోజుల్లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ వచ్చే లోపులే భూతలం మీద మానవ జాతి అంటూ లేకుండా వెళ్ళిపోయింది. అతి కొద్ది మంది మాత్రమే మిగిలారు, జాతి లేకుండా పోయింది. భూమి కూడా పూర్తిగా నాశనం అయిపోయిన రోజు అది. అప్పుడు భూమి మీదికి ద గ్రీన్ ఫైర్ బాల్స్ని ప్రవేశపెట్టారు వాళ్ళు. గ్రీన్ ఫైర్ బాల్స్ అంటే ప్రకృతి వాతావరణం మొత్తం నాశనం అయిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ప్రకృతి పచ్చిక భూతలం మీద మొలకెత్తడానికి వృక్షజాతులు, దాని మీద ఆధారపడి జీవజాతులు, జంతుజాతులు అవన్నీ తిరిగి వృద్ధి చెందడానికి, ఈ భూతలాన్ని కాపాడడానికి గ్రీన్ ఫైర్ బాల్స్ని ప్రవేశపెట్టారు వాళ్ళు. అలా భూమిని కాపాడుకున్నారు. మరి మానవుణ్ణి వారు ప్రత్యక్షంగా వారి యొక్క బీజాలని మనలో ప్రవేశపెట్టి తిరిగి ఇప్పుడు మనం ఉన్నటువంటి నూతన మానవుడిని రూపకల్పన చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి నూతన మానవుడిని రూపకల్పన చేశారు వీళ్ళు నార్త్ స్టార్ పీపుల్. అందుకే మనందరిలో మైఖేల్ డిఎన్ఏ ఉంది, గ్యాబ్రియల్ డిఎన్ఏ ఉంది, రాముడి డిఎన్ఏ ఉంది, అందరి డిఎన్ఏ ఉంది మనలో. గంధర్వులందరి డిఎన్ఏ మనలో నిక్షిప్తమై ఉంది కాబట్టే మానవ జాతి ఇంకా కొనసాగించగలుగుతుంది. అయితే ఇంకా దుష్టత్వం లేదంటారా? ఉంది, కానీ నాగరికత పూర్తిగా దుష్టంగా మారడం లేదు. ఇంకా మనలాంటి వాళ్ళం ఇంకా ఆధ్యాత్మికత జ్ఞానం నేర్చుకుంటున్నాము, జ్ఞాన పిపాసులుగా ఉన్నాము, ధ్యానం చేస్తున్నాము, జ్ఞానశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఇదంతా ఎందుకు ఉంటే మనలో ఇంకా వాళ్ళు డిఎన్ఏని ఉంచి మనని ఇంకా సజీవంగా ఉంచి మన ద్వారా మన జ్ఞానం అభ్యసించడానికి భూతలం తిరిగి హ్యాపీగా సంతోషంగా ఒక జ్ఞాన భూమిగా మారడానికి వాళ్ళు దోహదం చేశారు. అందుకే దే ఆర్ అవర్ ఫోర్ ఫాదర్స్ ఆల్సో అని చెప్తుంటారు అంతా. వీరే మనతో ఎప్పుడూ కమ్యూనికేషన్లో ఉంటారు మాస్టర్స్. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా వీరి గురించి, వారి ఆకారం తెలుసుకున్నాము, వారు
ప్రాణ ద్వారా జీవిస్తారు అని తెలుసుకున్నాము. వారి యొక్క వాహక నౌక 10,000 సూర్యుల కాంతితో సమానమని తెలుసుకున్నాము. వీరికి టైం, డిస్టెన్స్, స్పేస్ లేదు అని తెలుసుకున్నాము. వారే మన డిఎన్ఏలో బీజాలు ప్రవేశపెట్టారు అని తెలుసుకున్నాము. వారు మనల్ని ప్రతి క్షణం మానిటర్ చేస్తూనే ఉంటారని తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వారితో మనం అనుసంధానం అవ్వడం కోసం మేకింగ్ కాంటాక్ట్ కోసం మనం ఒక అడుగు ముందుకేయాలి మాస్టర్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ భూతలం మీద మానవ జాతి అంటూ ఉంది అంటే అది వారి వల్లనే. వారి దగ్గర నుంచి మనం ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు వారి వల్ల మనం ఇక్కడ మానవుడిగా వర్ధిల్లుతున్నాం కదా, మనం తిరిగి దైవ మానవుడిగా మారాలి కదా, వారిలాగా మనం మారాలి కదా. వారిలాగా మనం మారాలి అంటే వారు జ్ఞానం తెలుసుకొని మారారు. ఎవరైతే జ్ఞానం తెలుసుకొని జ్ఞానిగా మారారో వారి నుంచే మనం నేర్చుకోవాలి. జ్ఞానం తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటాం మాస్టర్స్? నేర్చుకోవడానికి కూడా ఏమీ ఉండదు. అలా జ్ఞానం తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానులతో మనం అనుసంధానమై ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకొని తిరిగి మనం దైవ మానవులుగా మారాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది. కాబట్టే మనం ఈసారి ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు నాకు మీతో సంభాషించాలని ఉంది, నాకు మీతో జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉంది, మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని నాకు పంచండి అని చెప్పి వారికి రిక్వెస్ట్, ఒక అభ్యర్థన ఇవ్వండి మాస్టర్స్. వారితో ఒక అభ్యర్థన ఇచ్చి మీరు హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన స్థితిలో కూర్చోండి. శ్వాస మీద ధ్యాస మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ఒకానొకటి శుభముహూర్తంలో, ఒకానొక శుభక్షణాన శ్వాస ఉండదు, ధ్యాస ఉండదు. కేవలం నువ్వు మాత్రమే, దైవానివి అయిన నువ్వు మాత్రమే ఉండి నీ త్రినేత్రం విచ్చుకున్నప్పుడు వారు నీ కంటికి కనపడతారు. వారు నీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు. అయితే నీకు కూడా అర్హత ఉండాలి. నీకు ఎలాంటి అర్హత ఉండాలో మనం తర్వాత ఎపిసోడ్లో మనం పూర్తిగా తెలుసుకుందాం మాస్టర్స్. నీకు కూడా అర్హత ఉండాలి. నీకు అర్హత ఉన్నప్పుడే వారు నీ దగ్గరికి వస్తారు, నీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు. వారు రావచ్చు కదా మన దగ్గరికి, వారి జ్ఞానం తెలుసు, వారి యొక్క బీజాలమే మనం అయినప్పుడు వారు మన దగ్గరికి వచ్చి మనకి జ్ఞానాన్ని నేర్పించి వారిలాగా మార్చాలి కదా. కానీ ఎందుకు చేయట్లేదు వాళ్ళు అలా? ఎందుకు అంటే అర్హత ఉన్నవాడికే జ్ఞానం చెప్పబడుతుంది. ఇది చూడండి, ఇది సనాతనమైనటువంటి దైవవాక్యం. అర్హత ఉన్నవాడికే జ్ఞానం చెప్పబడుతుంది. ఇప్పుడు మీ అందరికీ అర్హత ఉంది కాబట్టే మీకు ఈ జ్ఞానం అందించబడుతుంది. మనం మన పిఎస్ఎస్ఏ మూమెంట్ ద్వారా జ్ఞానాన్ని నేర్చుకొని అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని, సృష్టిలోకెల్లా అత్యున్నతమైనటువంటి రామ్తా విజ్ఞానాన్ని నేర్చుకునేటువంటి అర్హత సంపాదించుకున్నాం. కాబట్టే ఈ జ్ఞానం అనేది నేను అనే ఒక మాధ్యమం ద్వారా మీకు నేను మాధ్యమాన్ని మాత్రమే మాస్టర్స్. చెప్పేది రామ్తా ద్వారా, చెప్పబడేది కూడా రామ్తా ద్వారా. ఈ జ్ఞానం మీకు అర్హత ఉంది కాబట్టి మీకు చెప్పబడుతుంది జ్ఞానం ఇది. అలాగే ఆ ఇంటర్స్టెల్లార్ బీయింగ్స్తో, ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్తో, ఆ ప్లైడియన్స్తో, ఆ నార్త్ స్టార్ బ్రదర్స్ తోటి, రామ్, గ్యాబ్రియల్, మైఖేల్, జీసస్, ఇంటర్స్టెల్లార్ ముహమ్మద్, వీళ్ళందరూ కూడా ఇంటర్స్టెల్లార్ బుద్ధ, వీళ్ళందరూ కూడా ఇంటర్స్టెల్లార్ బీయింగ్సే. వీరందరితోటి మీ కమ్యూనికేషన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే మీరు సంప్రాప్తించుకోవలసినటువంటి కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి. ఆ అర్హతలు ఏంటో నేను తర్వాత మీకు విశదీకరిస్తాను మాస్టర్స్. ఈ జ్ఞానాన్ని మీరు ధ్యానించండి మాస్టర్స్. ఈ జ్ఞానము సెషన్ అయిపోయిన తర్వాత మీరు ధ్యాన స్థితిలో కూర్చోండి హాయిగా. ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఇప్పుడు నా ద్వారా చెప్పబడుతున్నటువంటి ఈ విజ్ఞానం అనేది మీ లోపలికి, మీ అంతరంగంలోనికి వెళ్ళిపోయి వారితో మీ కాంటాక్ట్ కోసం మీకు ఒక సరి అయినటువంటి వేదికను ఏర్పాటు చేస్తుంది. ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి ఛానల్ వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే నా ద్వారా జ్ఞానాన్ని చెప్పిస్తున్నటువంటి రామ్తా మాస్టర్స్కి, ఏలియన్స్ బ్రదర్స్ అందరికీ కూడా
ఎస్, వారి ప్రజెన్స్ లేకపోతే వారి గురించి మనం చెప్పుకోలేము. ఆ ఇంటర్స్టెల్లార్ బీయింగ్స్ అందరికీ కూడా నా ఆత్మపూర్వక, మనఃపూర్వక, హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.